మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వైసీపీ మాజీ నేతలకే టార్గెట్ అవుతున్నారు. మొన్నటి దాకా జగన్ కు ఆత్మలా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిలు వైసీపీ నేతలతో పాటు జగన్ బాగోతాలు బయట పెడుతూ కలకలం రేపుతున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారం, లిక్కర్ స్కామ్ పాత్రధారులపై సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బాలినేని అయితే జగన్ తన ఆస్తులను కాజేశారని తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అలా ఒకప్పటి సొంత మనుషులే జగన్ ని టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నుంచి పోతున్న వారిని ఆపలేం కదా, పోనీయండి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటానని తెగ ధీమా ప్రదర్శిస్తున్నారు జగన్. అలా పార్టీని వీడుతున్న వారిలో జగన్ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు ఉన్న జగన్ డోంట్ కేర్ అంటున్నారు. వైసీపీ స్థాపించిన తరువాత పాలిటిక్స్ లో ఫోకస్ అయిన ఆడిటర్ విజయసాయిరెడ్డి ముందు నుంచి జగన్ కు ఆత్మగా వ్యవహరించారు. అక్రమాస్తుల కేసులో జగన్ తో కలిసి జైలు జీవితం కూడా గడిపిన సాయిరెడ్డి, జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ ఆస్తుల వ్యవహారాలు, ఇంటర్నల్ వ్యాపకాలు విజయసాయిరెడ్డికి తెలియకుండా జరగవన్న అభిప్రాయముంది. అలాంటి జగన్ ఆత్మ వైసీపీ నుంచి బయటకొచ్చి ఆయన్నే టార్గెట్ చేయటం మొదలుపెట్టింది. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రధానమైన స్కామ్ కాకినాడ పోర్టు వ్యవహారం. కాకినాడ పోర్టు వాటాల కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ సమీప బంధువైన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అని బాంబ్ పేల్చారు. వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్తమిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే నేను సిఐడి వారికి చెప్పాను. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయటంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తుంటుందని స్పష్టం చేశారు. జగన్ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శ చేశారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. పనిలో పనిగా జగన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జేబ్రాన్ లిక్కర్ స్కామ్ గురించి కూడా సాయిరెడ్డి కీలక ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీరోల్ పోషించారని వెల్లడించారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి అని వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డే చెప్పటం చర్చనీయాంశమైంది. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేంద్రంగానే లిక్కర్ స్కామ్ చేశారని, ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికే సిఐడి గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బరెస్ట్ అయ్యారు. ఆయన జగన్ అకృత్యాల గురించి అంతా ఓపెన్ గా మాట్లాడటం వైసీపీ శ్రేణులను ఉలిక్కిపడేలా చేస్తోంది. జగన్ వల్ల తాను, తన కుటుంబం పడ్డ కష్టాలను బాలినేని చెప్పుకొచ్చారు. ఆ కష్టాల గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్ని నిజాలే చెప్తా అంటూ జగన్ తన ఆస్తి కొట్టేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. చివరికి తన వియ్యంకుడి ఆస్తులు కూడా నొక్కేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా
మా నాన్నిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా కానీ నేను లెక్క చేయను. నాకున్నటువంటి ఇది కూడా, నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను, అవన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న కార్యకర్తలను లోపలేశారని, లోపల వేయాల్సింది వాళ్లను కాదు, కోట్లు సంపాదించిన వారిని, స్కాములు చేసిన వారినంటూ వైసీపీ నేతలపై బాలినేని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ తండ్రి పేరు చెప్పుకుని సీఎం అయితే పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగారన్నారు. దమ్ముంటే ఇప్పుడు సీఎం అవ్వాలని జగన్ కు ఛాలెంజ్ విసిరారు బాలినేని. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు. వాళ్ళని ఇంకా లోపలేలా, అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. జగన్ ఆత్మలాంటి విజయసాయిరెడ్డి, జగన్ బంధువు బాలినేనిలు ఈ రేంజ్ లో ఆయన్ని టార్గెట్ చేస్తూ ముందు ముందు ఇంకా చాలా విషయాలు బయట పెడతామంటున్నారు. అదే ఇప్పుడు వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోందంటున్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున యువత పోరు పేరుతో వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. సరిగ్గా అదే రోజు విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు అటెండ్ అవ్వడం వైసీపీని కార్నర్ చేసేలా కామెంట్స్ చేశారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే సీపోర్ట్ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డితో పాటు మద్యం కేసులో డైరెక్ట్ గా జగన్ ఇరుక్కుపోవటం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.